అరహ ఆయాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పూరి అండి పూరి కూర రెండు తయారు చేద్దాం. చూడండి, పూరి ఆయిల్ వేడెక్కేసరికి ఇప్పుడు మనం పూరి కూర చేసేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిగడ్డలు కోసుకోండి. 4 గడ్డలు అయితే కోసుకున్నాను. సన్నగా కోయబాకండి, కొంచెం మందగానే ఉంటుంది. సన్నగా కోయాల్సిన అవసరం లేదు, కొంచెం మందంగానే కోసుకోండి ఉల్లిగడ్డలు. ఇవి ఎర్రటి రంగులో వచ్చిన దాకా ఎగనియాలి. స్పూన్ పసుపు వేసి 1/2 స్పూన్ వేసుకున్న చాలు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా మగ్గనివ్వండి. మన పూరీలు ఇప్పుడు నూనె కొంచెం వాడతానండి. నేను పూరి కలపటం చూపించలేదండి, ఎందుకంటే నార్మల్గా అందరూ కలిపినట్టే కలుపుతా. కొంచెం ఆయిల్ వేసి ఉప్పు వేసి మెత్తగా కలుపుకుంటే చాలు పూరి పిండి. ఇలా నూనెలో ఫ్రై చేస్తుంటే పూరి మంచిగా పొంగిద్దండి, మన హోటల్ లెక్క. చూసారా, ఇలా నూనె ఇలా అనుకుంటే మంచిగా పొంగుతాయండి పూరీస్. ఎర్రగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి. పొంగుతూ ఉంటుంది ఆయిల్లో. చూసారా ఎలా పొంగుతుంది పూరి. ఆయిల్ వేడిగా ఉంటే పూరి కూడా మంచిగా పొంగిద్దండి. ఇలా తిప్పుకుంటూ పూరి వేస్తే మంచిగా పొంగిద్ది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక లోటా నిండా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక లోటా నిండా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉల్లిగడ్డలు మెత్తగా ఉడికిందాకా ఉడికించుకోండి. హోటల్ స్టైల్లో ఉన్నాయి కదా పూరీలు, ఇలానే ఉంటాయి మెత్తగా. కొంచెం నూనె వేసుకొని కలుపుకోండి అంతే. ఒక 2-3 స్పూన్లు శనగపిండిని ఇలా వేసుకొని 3 స్పూన్లు అయితే నాకు సరిపోద్దండి. చిన్నగా కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండకూడదు, ఉండలు అస్సలు ఉండకూడదండి, కలుపుకోవాలి మంచిగా. దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలు మంచిగా ఉడికిపోయినాయి. నాకైతే ఇలా పెద్ద ఉల్లిగడ్డలు తగిలితేనే పూరిలో రుచి అనిపించింది. మీకు కావాలంటే సన్నగా కోసుకోండి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలా. కలుపుకొని చిన్నగా ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. దీంట్లో ఉండలు కట్టకుండా ఉండాలా. సన్నని మంట మీద మంచిగా దగ్గరకు అయిపోయింది చూడండి. చల్లారితే మంచిగా దగ్గరకు అయిపోద్ది. ఇప్పుడే బంద్ చేసుకోవాలా, లేకపోతే గడ్డ లెక్క అయిపోతుంది. ఇప్పుడు బంద్ చేసుకోండి. పూరి లాస్ట్ పూరి అండి ఇది. పూరీలు కూర అయ్యేసరికి మా మేనకోడలు వచ్చేసిందండి. ఇప్పుడు తనకు టేస్ట్ చూపించాలా ఎలాగుందో. ఓకేనా?
అర్హా అయాన్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పూరి కర్రీ రెడీ అయిపోయిందండి. పూరి రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. కాలుతుందండి పూరి అని, కర్రీ ఇప్పుడే తయారు చేసిన కాబట్టి మస్తుగా కాలుతుంది. పూరి కర్రీ సూపర్గా ఉంది. కావాలంటే ట్రై చేసుకోండి. పూరి అను కర్రీ సూపర్గా వచ్చేసినాయండి. కావాలంటే ట్రై చేసుకోండి. అర్హా అయాన్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి.